ట్రూజన్ సోలార్ బై సన్టెక్. సో ఇది ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇన్‌స్టాల్ చేసుకొని? వన్ ముందు మీకు ఎలా ఉండేది? చేసుకున్న తర్వాత ఎట్లా ఉంది? అంటే ముందు ఎట్లనైనా మేము బిల్ పే చేసేదండి. ఓకే. ఇప్పుడేమో హ్మ్. సోలార్ వల్ల మాకు బెనిఫిట్ వచ్చింది. ఓకే. సో అది డిఫరెన్స్. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్‌స్టాల్ చేసుకున్నారు? లాస్ట్ ఇయర్ జనవరిలో ఇన్‌స్టాల్ చేశారు. 1 ఇయర్ 2 మంత్స్ అనుకోండి. సో అంటే ఇట్లాంటి థాట్ అసలు ఎట్లా వచ్చింది? లేదమ్మా, అంటే బేసికల్లీ వీ హ్యావ్ సోలార్ పవర్ చాలా మనం చేసుకుంటే మనకు ఆయిల్ రెవెన్యూస్ దానిపైన మిగులుతాయి. హ్మ్. మనకు కూడా పర్సనల్ వీళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు రేట్లు పెంచినప్పుడల్లా ఆ డిఫరెన్స్ మనకు మిగులుతుంది. ఇక అట్లా బ్యాంకులలో పెట్టే బదులు ఇక్కడ చేస్తే 2 రకాలుగా దేశానికి పనికొస్తుంది, మనకు పనికొస్తుంది. ఓకే. ఓకే. సో మరి ఇప్పుడు ఒక నార్మల్‌గా ఏంటంటే అపార్ట్మెంట్‌లో ఫిక్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అందరూ బడ్జెట్ గురించి ఆలోచిస్తారు. సో ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకళ్ళకి ఉండదు. సో మీరంతా కలిసి అయితే చూస్తే యూనిటీగా ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అవునమ్మా. అంటే బేసికల్లీ దాంట్లో అసోసియేషన్‌లో అందరూ బాగానే ఉన్నారు. హ్మ్. సో అందరికి ఆప్షన్ ఇచ్చాం. ఎవ్రీబడీ ఎవరెవరు రాదలుచుకున్నారో రాండి. హ్మ్. తర్వాత కూడా ఆప్షన్ ఉందని పెట్టుకున్నాం కనుక ప్రాబ్లమ్‌లు ఇక్కడ ఏం లేవు. ఓకే. అది. సో అంటే ఫస్ట్ వచ్చి తర్వాత ఇంట్రెస్ట్ చూపించి జాయిన్ అయిన వాళ్ళు తర్వాత మళ్ళీ ఎవరన్నా ఉన్నారా? దీంట్లో బేసికల్లీ ఏమనుకుంటాను, మేబీ అబౌట్ 50% ఆఫ్ దెమ్ ఆర్ ఓనర్స్. హుహు. 50% రెంటల్స్. ఓకే. సో రెంటల్ వాళ్ళకి పెద్దగా హ్మ్. ఓనర్స్ పెట్టించి అది చేస్తారని నేను అనుకోను. హుహు. సో ఈ 30% వాళ్ళు మళ్ళీ ఎవరైనా ప్రమోట్ చేస్తే నేను అనుకుంటాను కొంతమంది ఇంకా జాయిన్ అవుతారు. ఓకే. ఓకే. అది అంటే ఇప్పుడు 1 ఇయర్ తర్వాత మాకేం బెనిఫిట్లు వచ్చినాయో చూసారు కనుక హ్మ్. కొంతమంది సో మీకేమేం బెనిఫిట్స్ వచ్చాయండి? మాకు అంటే నా కరెంట్ బిల్లు తగ్గిపోయినాయి. హ్మ్. అయినాక నేను పవరు నాది యూజ్ చేస్తున్నాను కనుక నాకు గవర్నమెంట్ దాంట్లో ఇది ఉండదు. హ్మ్. పర్సనల్గా నాకు గ్రీన్ ఎనర్జీ అంటే ఇంట్రెస్ట్. ఓకే.